హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చి మీకోసం నేను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి గోంగూర రైస్ని అయితే తీసుకుని వచ్చేసాను. ఎప్పుడు మనం ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారనమాట. ముందుగా అయితే నేను బాండలు పెట్టుకున్నానండి. దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకున్నానండి. దాన్నంతా బాగా దూరగా వేగిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడైతే అదే బాండల్లోకి కొద్దిగా ఆయిల్ని వేసి గోంగూర ఆకునేసి బాగా వాడ్చుకోవాలి. బాగా మెత్తగా వేగేంత వరకు మనం వాడ్చుకోవడం జరుగుతుంది. బాగా వేగించాలి. బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారాకైతే మనము కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మనం బ్లెండ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే అదే బాండల్లోకి నేను చూపిస్తున్నాను చూడండి. బాండల్లోకి అయితే మనం పల్లీలను వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఫస్ట్ వేగిన తర్వాతే ఆయిల్ని వేయాలన్నమాట. ఆయిల్ వేసి అలాగే ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలను వేసానండి. అలాగే మినపప్పు ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. బాగా వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే దీంట్లోకి సాల్ట్ వేసుకోండి కొద్దిగా చూసి. ఇప్పుడైతే ముందుగా తయారు చేసి పెట్టుకున్నాను కదా గోంగూర పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. తర్వాత మనం రైస్ని అయితే వేసుకోవాలండి. ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట రైసు. అవి వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని, సాల్ట్ అయితే మేము రైస్లోకి వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. మీరు చూసి వేసేసుకోండి. చాలా బాగుందండి గోంగూర రైస్. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.